సాహిత్య చరిత్రల అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం డాక్టర్ ద్వానా శాస్త్రి గారి మా నాన్నగా 8వ భాగం 29/4/20 నాయని సుబ్బారావు గారి గురించి. వారి కుమార్తె నాయని కృష్ణకుమారి, ఈవిడ కూడా డాక్టరే. చెప్పే మాటలు 1899 అక్టోబర్ 29 ప్రకాశం జిల్లా పొదిలి గ్రామంలో జన్మించారు. ఎల్డీసీ ప్రధానోపాధ్యాయుడు, ఆకాశవాణిలో రచయిత, మాతృగీతాలు, సౌభద్రుని ప్రణయయాత్ర, వేదనా వాసుదేవు, విషాద మోహన, భాగ్యనగర కోకిల, జన్మభూమి, కార్టూన్ కవితలు, రేడియో నాటిక అవి రాశారు. ఆయన 1978 జూలై 8 స్వర్గస్థులయ్యారు, అంటే 79 ఏళ్ళు. భావకవిత్వానికి, సౌకుమార్యాన్ని, ఆర్ద్రతను చేకూర్చిన కులపాలికా ప్రణయ తపస్వి నాయని సుబ్బారావు. ఈ కవిశేఖరుడి జీవిత రేఖలు వివరిస్తున్నవారు వారి కుమార్తె, హైదరాబాదు వాస్తవ్యురాలు డాక్టర్ కృష్ణకుమారి గారు నాయని. 19వ శతాబ్దం ఉత్తరార్ధం నుంచి 20వ శతాబ్దపు ప్రథమ పాదం వరకు ఆంధ్రదేశం సృజనాత్మక రచయితల పంట పండించి కవిత్వం, నాటకాలు, కథలు వంటి ప్రక్రియలు ముమ్మరంగా వెలిశాయి. ఈ అన్ని ప్రక్రియల్లో పెద్ద పీట దక్కింది కవిత్వానికి. కవిత్వానికి గల ప్రత్యేకతను అందరూ గుర్తించి, అంతకు ముందంతా గతానుగతికంగా ప్రాబంధిక పద్ధతిలో కథలను కావ్యాలుగా మలచిన పద్య రూపం తన వేషం మార్చుక, శాబ్దికమైన ఆర్భాటాన్ని తగ్గించుక, కథాపరమైన నిబద్ధతను విదిలించుక, ఈ మార్పులన్నిటితో జనం కళ్ళ ముందు నిలబడితే చూడ చక్కనిదే కాదు, ఆదరించి గౌరవించ తగ్గదే అని సాహిత్య జగత్తు ఆనందపడి పెద్దలంతా కలిసి భావ కవిత్వమని నామకరణ మహోత్సవం జరిపించారు. భావ కవిత్వం అనేది అనుభవ సుమాలను ఆకు కనపడకుండా పూయించిన మల్లె పందిరి. ఆ పందిరిని దృఢంగా నిలబెట్టిన ఒక పటిష్టమైన స్తంభం మా నాన్న నాయని సుబ్బారావు. ఆయన పుట్టిన సంవత్సరం 1899 అక్టోబర్ 29. అది వికారి నామం సంవత్సరం. ఇక్కడ ప్రస్తుతం అవునో కాదో కానీ ఒక విషయం చెప్పు. మా నాన్నకు దేవుడిచ్చిన అన్న విశ్వనాథ సత్యనారాయణ. ఆయన తన తమ్ముడి కష్టంలో, దుఃఖంలో, విరహంలో, వేదనలు, ప్రణయ గాఢతలో, నిర్భరానందంలో మమేకత భజించి సానుభూతిని విరియించిన ఆయన పుట్టిన సంవత్సరం 1995. అది మన్మథనామ సంవత్సరం. ఆయన రూపాన్ని గణనకు తీసుకుంటే మన్మధుడంలే. అలాగే మా నాన్నగారు ఆ పేరు గల సంవత్సరంలో పుట్టిన వికారి కాదు, కొడగటి, ఆజానుబాహుడు, పసి నిమ్మ పండు ఛాయ కలవ, మృదుభాషి, హాసి అయినవ. అలా వాళ్ళ రూపాలు, జన్మ సంవత్సరాలు తారుమారు అవటం వల్ల వాళ్ళ సంభాషణలో హాస్యం చిలకరిస్తూ. మిత్రుల్లో మరో గమనించగిన విషయం ఏమిటంటే, ఎందరూ అన్నదమ్ముల వరసైనవ, ఒక్క అడవి బాపిరాజు గారు మాత్రం అందరికీ బావ. అందరి పిలుపుల్లో ఆయన బాపి బా. నాన్న సౌభద్రుని ప్రణయాత్ర మొదటి ముద్రణ ఆయన బొమ్మలు గీసి, నాన్న పుస్తకం మొదటి పేజీలో చిత్రాలు బాపి బావవి అని చేరి వాళ్ళిద్దరి అనుబంధం అలా. మా నాన్న పుట్టిన ఊరు ఇప్పటి ప్రకాశం జిల్లాలో పొదిలి. ఆయన పుట్టినప్పటిది నెల్లూరు జిల్లా పల్లెటూరు కావటం చేత ఆయన జీవ చైతన్యమంతా పల్లెటి సంస్కారంతో, పరిమళంతో, విశిష్ట సంవిధానం. ఆయన తన అనుభవంతో
రూపు కట్టుకున్న నేల, నింగి, నీరు, నిప్పు, గాలి అన్ని అద్భుత సుగంధ వీచికలై ఆయన వ్యక్తిత్వాన్ని రక్షణ కవచాల్లా కాపాడుకుంటూ వచ్చి ఎటువంటి క్లిష్ట సమయంలో కూడా ఆయన ఆత్మగౌరవం బిసికిపోని నిలబెట్టిన దన్ను కర్రలై ప్రతిభాసించి మా నాన్నకు అలవడిన ముఖ్య గుణాలని చెప్తే ఆయన వ్యక్తిత్వ శోభ వెళ్ళడం. ఆయన మనుష్య ప్రేమికుడు, స్వాభిమాని, అజాతశత్రుడు, ముఖం మీద సర్వత్రా మందహాస కాంతి తప్ప చిరాకు పడటం అని పాబీయలేద. జననీ జన్మభూమి రెండు ఎంతో గొప్పవు తెలుపుతూ రెండిటికి అక్షరాకృతినిచ్చి ధన్యుడై ప్రియురాలు ఇల్లాలు ఒక్కరే కాగలరని కులపాలిక ప్రణయానికి రాజబాట వేసిన ఏకైక మార్గం వెంట తానొక్కడే మహాప్రభువై పయనించి గమ్య సాధకుడు. తన రచనలు జీవితంలో ప్రకృతి పట్టు అపూర్వభాభిమాన ప్రదర్శన, ఛాందసుడనిపించుకోని ఆస్తికుడు, కుటుంబ ప్రేమికుడు, సంప్రదాయానికి నియమ నివర్తనం, జీవితంలో పెద్ద పీట వేసి గౌరవించడం. వీటన్నిటికీ ఆయన రచనల్లో జీవితంలో సులువుగా ఉదాహరణలు ఏది కొప్పలు పోయి ఒక పెద్ద గ్రంథమే రూపు కట్టించడం. ఒక తండ్రి బిడ్డల సంబంధాల దగ్గరికి వస్తే ఆయన బిడ్డలం మేము 5, నాకు 3 చెల్లెళ్ళు, ఒకతం. నేను ఆయన పెద్ద బిడ్డ. ఆయన నుండి నేను చాలా లక్షణాలు వారసత్వంగా పుచ్చుక. నువ్వు నాన్న కూతురువే అంటూ మా అమ్మ ప్రియంతో కూడిన దాష్టీకంతో విమర్శించే. ఆ పాలులో గుడ్డ అలా కాక ఎలా ఉంటుంది అని విశ్లేషించి ఆయన నోట్లో నుంచి ఊడి పడ్డది అని వివరించే. ఎన్నెన్ని కితాబున్నా అది జీవితాలను చదివి మహాపండితురాలనిపించుకొని మా అమ్మ మనస్సుని. నాన్న గొప్ప కవి. నేను పుట్టిన కాలానికి 1930కి ముందే ఆయన తన కావ్యాల ద్వారా లబ్ధ ప్రతిష్ఠ. ఆయన ప్రేమ కావ్యం సౌభద్రుని ప్రణయాత్ 1922లో మొదలై 25లో ఆయన వివాహంతో ఫలశ్రుతిగా ముగిసి ఆయన మాతృమరణ కావ్యం మాతృగీత 1924లో ఆకారం. ఈ 2 కావ్యాలు ఆయన అపారమైన యశోధనాన్ని సమకూర్చివే అనంతమైన మిత్ర సంపద సంతరించి ఇచ్చారు. 1922లోనే నాన్న సాహితీ సమితి సభ్యుడు. సాహితీ సమితిలో బందర్ జాతీయ కళాశాలలు పోగుపడిన మిత్రులే విశ్వనాథ, దేవులపల్లి, తలాబచ్చల్, నల్లూరు, వేదుల, బాపి రాజు, రాయపురోలు, వెంకటి లక్ష్మీకాంతం, కాటూరి వారు. వాళ్ళ స్నేహబంధం ఆ జీవితము సలధం కాకుండా అలానే ఉండి మా నాన్న అటు ప్రభుత్వంలో ఇటు విశ్వవిద్యాలయంలో చిరు ఉద్యోగాలు వెలగబెట్టి అవి ఒంటికి పడక గీత పెట్టేసి ఒక జమీందారు మిత్రుడు బెల్లంకొండ రాఘవరావు, బెల్లంకొండ రామదాసు గారి తండ్రి గారి సాకతంలో నరసరావుపేట మున్సిపల్ హై స్కూల్ 1928లో మేస్టరీ ఉద్యోగం పొందారు. నేను 5వ తరగతి చదువుతాను. ఎస్ఎల్సి దిగ్విజయంగా అక్కడే ముగించి నాన్న ప్రధానోపాధ్యాయుడిగా అక్కడే పదవీ వేళ. నాకు స్కూల్లో మంచి మార్కులే వచ్చాయి. మా స్కూలు దిగ్ధంతుల్లాంటి మా నాన్నగారి కవిమిత్రుడు. ఆనాడు అతిథి గృహాలు లేవు కనుక మా ఇంట్లోనే బస్. నన్ను పుత్రికా నిర్విశేషంగా అభిమానించారు. అయితే వాళ్ళ మాటలు వెళ్ళడం వల్ల, ఉపన్యాసం వల్ల, మా నాన్నగారి ప్రోద్బలం వల్ల నాకు ఆసక్తి తెలుగు మీద ఏర్పడింది అంటానికి. తెలుగులో నాకెప్పుడు అక్షర దోషాలు వచ్చేవి కావు. ఒత్తులు, దీర్ఘాలు, గడ్డలు, సంయుక్తాక్షరాలు అన్నీ సరిగానే వ్రాసేవి. బహుశా ఇది జీన్స్ మహత్వం కాదు. ఈ సందర్భంలో నాకు విషయం జ్ఞాపకం. నా మనవరాలు అరణ్యకు కూడా
తెలుగు వ్రాత కొట్టినపై అది ప్రస్తుతం 4వ క్లాస్. తెలుగు రాయటంలో దాన్ని వీరంతా ప్రత్యేక. ఈ మధ్య క్లాసులో పద్య పఠనం కోసం సుమతి శతకంలో ఒక పద్యం అప్పజెప్పించుకుంటున్న. అక్కర కురాని చుట్టం అని చదవాల్సిందల్లా అక్క బండి రాకు దాని చుట్టం అని చదవటం మొదలు. అదేమిటే అంటే ఇది బండిరా అని ఉంది కదా, దాన్ని ఎలా తెలియజేయాలి అనే ప్రశ్న. జీన్స్ గొప్పతనం అంటే మా తాత ముత్తాతలు చదువునెదిగిన వారు, కావ్య పఠనాసక్తు, భారత రహస్యాలన్నిటినో ఎదిగినవారు, జ్యోతిశాస్త్ర పారీడు. బిడ్డ జన్మిస్తే అడగని వారిది పాపమని జాతక చక్రాలు రాసి ఇచ్చే ఫలాలు చెప్పడమంటే పోరాని గుణాలన్నీ నాన్నగారికి ఆయన సోదరులకు కూడా వచ్చి సాహిత్య విలాస నాకు అలాగే వచ్చి ఉంటుంది. నా ముగ్గురు చెల్లెళ్ళ తమ్ముడికి కూడా అబ్బిన వైనంలోని అంతరార్థమే. అయితే చదువు విషయంలో, స్కూల్ విషయంలో ఆయన అవసరం వచ్చినప్పుడు మమ్మల్ని సరిదిద్దేవారు. స్కూల్ చదువు రోజుల్లో ఒకసారి ఏదో చదువుతున్న ఆయుర్ధాయం అన్న అసలు ఆ పద స్వరూపం అదేనని అప్పటి నా చూడు మస్తాన్ అక్కడ ఒత్తు ఉండకూడదు. ఆ మాటకు అర్థం కేవలం జన్మ వల్ల సంక్రమించిన ఆయుష్యమని మాత్రమే అంటూ మరొకసారి ఏదో సందర్భంలో శ్రీకృష్ణుడు అష్టభార్యల పేర్లు చెబుతూ లక్షణ బదులు లక్ష్మణ అసలు అదే సరైన పేరుగా నాలో ఒక దాన్ని సరి. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఆ తప్పులు, వాటికి నాన్న దిద్దుబాటు ఎంతో హృదయ ప్రమోద కారకాలు ఇప్పటికీ సాక్షాత్కరిస్తాయి. అన్ని విధాలా మమ్మల్ని స్వేచ్ఛగా ఉండనిచ్చారు. ఆడపిల్లలు కదా అని ఆంక్షలు పెట్టలేదు. నాన్నంటే మాకు సరివేత భయం లేదు. ఆ భయమంతా మా అమ్మ దగ్గర. అయితే మా అమ్మ నాన్న అనే దృఢమైన కట్టుకొయ్య చుట్టూ తిరిగే కామధేన. ఇక ఉద్యోగ పర్వంలో నా పాత్ర అత్యంత శ్రేష్టమైంది. ప్రతిరోజు క్లాసులు మొదలు కాబోయేమో స్కూల్ మొత్తం ప్రార్థనా సమావేశంలో పాల్గొని పద్యము గీతము మంచి కంఠం కలవాడు పాడుతూ ఉంటే చీమ చిడుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం. నాన్న ఇంగ్లీషు కవిత్వ పాఠాలు, చరిత్ర చెప్పేవారు. క్లాసులో ఆయన తెలుగు పాఠాలు వినే అదృష్టం నాకు దొరకల. మా నాన్నగారు మంచి పొడగ అంచున్న తెల్లటి పంచి, పొడుగు చేతుల మోకాళ్ళు తాకే కంటి మెడలాల్చి భుజం మీద అంచులు తుడిచిన కండువ ఆయన ఆహారం. మా నరసరావుపేటకు 6 మైళ్ళ దూరంలో కోటప్పకొండ శివక్షేత్రం. అక్కడ ప్రతి శివరాత్రికి కొట్టి కోలాహలంగా పెద్ద తిరణాల ఇప్పటికీ జరుగుతుంది. ఆ తిరణాలు చుట్టుపక్కల ఊళ్ళ నుండి ప్రభలు కట్టుకొని వచ్చి ఊరి జనం వచ్చి ఎవరి ప్రభ ఎక్కువ ఎత్తుగా ఉంటే వాళ్ళకంత పేరు కలిసి. ఆ రోజుల్లో గణపవరం అనే గ్రామం నుంచి వచ్చిన ప్రభ ఎప్పుడూ కూడా మొదటి బహుమతి. మా నాన్న సమున్నతగా ఏమాత్రం వంగని శిరస్సు, శరీరం కలిసి ఉందాతానాన్ని విరిగించే దేహ వ్యస్తి ఆయన కనుక స్కూల్లో అందరూ ముద్దు పేరుగా ఆయన గణపవరం ప్రభాని రహస్యంగా పిలిచారు. అది తెలిసి తెలియని మీసాల చాటు రహస్యాన్ని చిరునవ్వుతో కలిపి దాచేవారు నాన్న. మా నాన్న గొప్ప కవిని మొదటే చెప్పారు. సమకాలిక కవులలో ఏ ఒక్కరి ప్రభావం ఆయన పైన హృదయ దగ్నంగా పడల. శైలిలో, వర్ణనలు, గ్రథనంలో, మాటల పోకళింపులు, కవితా కళకు సంబంధించిన అన్ని అంశాలలో ఆయన మార్గం ఆయందే. ఆ దారి వెంట అలవోక హుందాగా కదలి వెలుగులు ప్రసరించిన ఒక మహాప్రభువు ఆయన కవిత్వపు లోతుపాతులు తెలిసినవారు. ఆయన్ని తిక్కన, నాచన సోమన, ఎర్రా ప్రగడ వంటి పూర్వ కవులతో కూర్చి అలా వ్రాస్తూ పోతే పెద్ద గ్రంథం. నాకు మాత్రం ఆయన వర్ణనలు చాలా ఇష్టం. ఆయన తన జన్మభూమి కావ్యంలో ఒకచోటు ఇందిరా నృసింహదేవుడు నవ్వుల శోభను వర్ణిస్తూ ఇందిరాదేవి హాసం
పూత కొత్తిమీర చేనులాగా నృసింహదేవుని పగలబడి నవ్వడం, పండిన బూరుగు కాయలు పెటిల్లు పెటిల్లుమని పేరినట్టుగా ఉందని వర్ణించారు. అంతటితో ఊరుకోక ఆ ఇద్దరి నవ్వులు ఏకమై తెలుగు సంస్కృతం మేళగించిన కావ్యాత్మక జగత్తు నిత్యమాంగళ్య సంధాయకాలవుతాయని మంగళాశాసనం పఠించారు. ఆయన జన్మభూమి కావ్యం అలాంటిది. నాన్న జీవిత కావ్యంలో నాకున్న చోటు చాలా. కావ్య నిర్మాణంలో ఆయన సమాస రచన చేసేయడం, ఒక్కో సమాసం సాధువా అసాధువా అని అడిగేవారు. ఉత్తుత్తిగా అడగటమే. నేను సంస్కృతంలో కూడా ఎంఏ చేశా కదా, పట్టభద్రురాలిని కదా అని ఏదో బుజ్జగు. ఆయనకు తెలుగు సంస్కృతం కవల పెళ్లి. నా పుట్టకు ముందే ఆయన కవలల తండ్రి హోదా కూడా పొందివాడు. నా రచనా వ్యాసంగాన్ని గురించి మా నాన్న సాహితీ వ్యక్తిత్వాన్ని మననం చేసుకుంటూ నేనేం చెప్పలేను. అది సుభేద మదేభ ఒక తుండాలంబన భాగ్యం కలిగిన చిన్న తూనీగ పిల్లనుడే. అయితే మా నాన్నే తన వేదన వాసుదేవంలో చివరి పద్యం రాస్తూ ఇలా నన్నన్నారు. నా పుత్రి విదుషీ యశో విసర విన్యాసమ్ములం పొంగిదే. అదేదే ఆ పాదం నాకు మా నాన్నకు మధ్యమన్ ఆత్మీయ స్వరూపం. ఇంకొక విషయం, ఇక్కడ నేను ముత్తడింతగా కళాన్ని విశ్రమించనీయ. సౌభద్రుని ప్రణయాత్రలో ముగింపులో నాయన వత్సల ఆ త్రిలోకైకజనన్ పదాబ్జ సవిధ భూమి వీరితనెత్తయై మోకరిల్లే పూజా సుమంగా మారిపోయింది. ఇక సౌభద్రు కర్ణికా మూలమున భక్తి కందలించి అదరు పారవశ్యమన తొడిమియుడు పువ్వుగా మారి ఆమె చెంత పడిపో. ఈ జంట పువ్వుల అమృత నిశ్వాస సౌరభంచే శుక్రవారం నాడు రోదసి నదించింది. ఇది కవివ. మరి నేను పుట్టిన పాల్గొన శుద్ధ పూర్ణిమ నాటి శుక్రవారం అంటే ఆ జంట పువ్వుల అమృత నిశ్వాస సౌరభం నేనే కదా అంటున్నారు కృష్ణకుమార్. నోరి నరసింహశాస్త్రి గారి గురించి వారి అబ్బాయి నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి. ఫిబ్రవరి 6 గుంటూరులో జన్మించారు. గుంటూరులో ఉద్యోగం, ఉపాధ్యాయుడు, న్యాయవాది కూడా. రచనలు గీతమాలిక పద్యసంపుడి, ఆంధ్రదేవి భాగవతం, రుద్రమదేవి, నారాయణ భట్టు, మల్లారెడ్డి, ధూర్జటి, కవి సార్వభౌమ, కవిద్వయం, వాఘిరా మొదలైన నవలు, కర్పూర్వ ద్వీపయాత్ర పిల్లల నవలు, సోమనాథ విజయం, భాగవత అవతరణం, అలాగే తేనె తెట్టె మొదలైన గేయ నాటిక బిరుదలు. కవి సమ్రాట్, కవి మార్తాడు. ఆయన 1979 జనవరి 3న 79 ఏళ్ల నాడు చనిపోయి తెలుగులో చారిత్రక నవలా వైతాళికుడుగా, పద్య కవిగా, పండిత కవిగా, అనువాదకుడిగా,
సాహితీ సమితి నిర్వాహకుడిగా నోరి నరసింహశాస్త్రి ఆంధ్రుల తేజ పుంజాన్ని వెదజల్లినవారు. ఆ సాహితీ సమారాధకుడి మూర్తిమత్వాన్ని ఆవిష్కరిస్తున్నవారు వారి కుమారుడు హైదరాబాదు వాస్తవ్య శ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, నాకు తప్ప నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి నాకేం తెలీదు. నోరి నరసింహశాస్త్రి గారి గురించి బాగానే తెలుసు. మేము 2017లో అక్టోబర్లో అమెరికా నుంచి నేను తిరిగి వచ్చినప్పుడు ఆ సంవత్సరం చివర డిసెంబర్ 24న మేము రేపల్లెలో 2 నేను రాసిన పుస్తకాలు, సరసభాతి ప్రచురించిన పుస్తకాలు ఆవిష్కరణ చేశాం. దానికి రెండిటికి, ఒకదానికి మా మైనేని గోపాలకృష్ణయ్య గారు ఆధునిక సాహిత దానిలో అది చూసి చెప్తా. అది వాళ్ళు అంటే ప్రపంచాన్ని మరుపు తెలిపినటువంటి మహామహులు అన్నమాట. వాళ్ళ గురించి ఒక పెద్ద ఉద్గ్రంథం. రెండవది గీర్వాణ కవుల కవిత గీర్వాణం 3వ భాగం. ఈ 2 రేపల్లెలు 3 అంతస్తుల ఒక మేడలు మా మైనేని గారి ఖర్చుతో దాన్ని ఆవిష్కరించి, అక్కడ నాకు ఒక ఐడియా వచ్చింది వెళ్ళకముందే. అది నోరివారి ఊరు కదా, అక్కడ ఆ సభని నోరివారి వేదికగా చేస్తే బాగుంటుంది. హుజూర్లోనే ఆయన ఫోటో ఒకటి తయారు చేయించి దాన్ని అక్కడ తీసుకెళ్ళి వేదిక మీద కుర్చీ వేసి దానికి దండ వేసి నోరివారి వేదికగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాం. కవి సమ్మేళనం, అందరికీ సత్కారం, అలాగే అందరికీ జరిగి చేసామన్నమాట. అది జ్ఞాపకం. తర్వాత ఈ ఒకసారి మేము దాదాపు 94 ఏళ్ళ వృద్ధుడైనటువంటి చింతలపాటు నరసింహ దీక్షిత కవి అని గుంటూరు జిల్లాలో పల్లెటూరులో ఉండేవారు. ఆయన కూడా కవి సమ్రాట్. ఆయన 100కు పైన పుస్తకాలు రాశారు. ఆయనని మేము ఒక దీనికి సెప్టెంబర్ 5 అంటే గురు పూజోత్సవం, మా కోట గురువు గారిని మేము పూజ చేస్తాం. ఆ పూజ సందర్భంలో ఆయన సభా సమావేశంగా జరుపుతూ ఆ ముసలాయన 94 ఏళ్ళు ఆయన తీసుకొచ్చి అమరవాణి హై స్కూల్లో సభ చేసి ఆయన ఘనమైన సత్కారం చేసి ఆ రోజు మేము ఎంతో సంతోషించి, ఆ సందర్భంలో ఆయన ఆ ముసలాయన అంటే చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ గారు నాతో ఒక మాట అన్నారు, నీకు నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తెలుసా అన్నారు. నాకేం తెలియదండి, ఆయన ఎక్కడుంటారో ఏమిటో అంటే ఫలానా హైదరాబాదులో ఉంటారు, నాకు బాగా ఇష్టం, వాళ్ళ నాన్నగారి పేరు మీద నాకు ఒక అవార్డు కూడా ఇచ్చారు, నేను వెళ్ళి తీసుకున్నాను, ఆయన చాలా మంచివాడండి అంటే ఆయన నంబర్ ఏదో తీసుకున్నాను, ఏదో తీసుకొని మా పుస్తకాలు పంపరా. ఆయన కూడా చాలా సంతోషించారు. ఒక ఉగాది నాడు ఆయన్ని కూడా ఉయ్యూరు సరస భారతికి ఆహ్వానించి ఆయనకి సత్కారం చేశాం మేము. ఆయన ఆ డబ్బులేని తీసుకోవాలా వెళ్ళిపోయారు. వెళ్ళంగానే ఏం చేశారంటే వెంటనే వచ్చింది, ఇది మాది మార్చిలో జరుగు. ఆయన వచ్చేటువంటి ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి వస్తుంది కదా, ఆ గురు పౌర్ణమి నాడు మీకు నేను ఒక అవార్డు ఇస్తున్నా, నోరివారి అవార్డు, ఆ అవార్డు మీరు స్వీకరించడానికి రావాలని నాకు ఫోన్లో మాట్లాడేవాళ్ళం అని వెంటనే చెప్పారు. దానికి వెళ్ళాం, మేమంతా కుటుంబ సహంతో వెళ్ళాం. మా అబ్బాయిలు కూడా హైదరాబాదులో ఉంటాయి. అక్కడ జరిగింది, చాలా అద్భుతంగా ఆయన సన్మానం చేశారు. ఆయన ఇంకా గొప్పతనం ఏంటంటే ఆయన మా ఉయ్యూరులో మా గోడకి వెనకాల ఉన్న పూర్వకాలంలో పాలిటెక్నిక్ ఉండే, ఆ పాలిటెక్నిక్లో ఆయన 3 ఏళ్ళు ఇక్కడే చదివారు. అది పెద్దవా హైదరాబాదులో ఆయన ఉద్యోగం చేశారు. అవన్నీ జ్ఞాపకం చేసుకున్నారు.
మా ఇంట్లోనే భోంచేశారు. ఆయన పిలిచారు. పైన సంధ్యావందనం మడితో మావాడు వడ్డర చేసి పెట్టారు. చక్కగా ఆరగించారు. చాలా ఆనందంతో శిష్యుడు కూడా ఆయనతో పాటు వచ్చారు. అది ఆయన హైదరాబాదులో నాచారం దగ్గర ఉంటారు. మా నాన్నగారు కవి సమ్రాట్ నోరి నరసింహశాస్త్రి గారు ఫిబ్రవరి 6వ తేదీ 2000లో శత జయంతి ఉత్సవాలు జరిగాయి. ఇప్పుడు 109వ జయంతి. ఈ సందర్భంగా వారి సంస్మరణ నన్ను నా జ్ఞాపకాలు ఒక్కసారి 50-60 ఏళ్ల వెనక్కి తీసుకొని వెళ్ళింది. శ్రీరూపంబును భారతీ ప్రధై గౌరీ నామముందాల్చి లోకారాజ్యంబు వెలుగుతున్ మునులు మునులకు ఏకాకారతంతోసు భూ ధారామంబు సమస్త భూతతి చైతన్యాప్తత్వంబు విద్యారూఢంబగు ఆజ్యశక్తి మదిలో ధ్యానించు అశ్రాంతం. నోరివారి దేవి భాగవతం రాశారు. అందులో పద్యం మొదటి మూర్తిభివంచిన బ్రహ్మ తేజస్సు కొడుకుల అమ్మవారి ఉపాసకుడు భార్యాభర్తలు పైన మేడ మీద ఉంటారు. అన్ని పుస్తకాలు ఎక్కడ చూసినా ఏ గదిలో చూసి తండ్రి గారు ఆయన అనేకమైన గ్రంథాలు ప్రచురించారు. వాటి ముద్రలు అందరికీ పంపించడం, ప్రతి ఏటా అనేక మందిని పిలిచి సన్మానం చేయడం, త్యాగరాజ గాన సభలోనే ఆయన చేస్తుంటారు కార్యక్రమాలు. వాక్కులో సత్యపరాయణత్వం, అభిప్రాయ వ్యక్తీకరణలో నిర్భీకత్వం, స్నేహపరాయణత, విశ్వశ్రేయోవాంఛ, పరోపకార ప్రబుద్ధి ఇవన్నీ మూర్తి భవించిన పుంభావమూర్తి నోరి నరసింహశాస్త్రి గారు. కవి సమ్రాట్ నోరి నరసింహశాస్త్రి గారు 1900లో ఫిబ్రవరి 6వ తేదీ రథసప్తమి పుణ్యదినంలో నోరి హనుమశాస్త్రి మహాలక్ష్మమ్మ పుణ్య దంపతులు 3వ కుమారుడిగా త్రిలింగ దేశానికి కంఠహారమైన గుంటూరు పురంలో జన్మి పితృపక్షంలో శాస్త్ర సాహిత్య శ్రీ విద్యా వినీతం, మాతృపక్షంలో సాంగ వేదాధ్యయనం సంపన్నం గడించారాయన. గుంటూరు మిషన్ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించి మద్రాసు కళాశాలలో BA BL పట్టభద్ర అధీత వ్యాకరణ వేదాంత శాస్త్ర విద్య విశారదులై అప్పటి శృంగేరి శ్రీ విరూపాక్ష పీఠాధిపతులై జగద్గురు శ్రీ కళ్యాణానంద భారతి మాంతాచార్య మహాస్వామి వారి అనుగ్రహ కటాక్షాన్ని పాత్రులై వారి వద్ద మహాపాదుకాంత దీక్షా పరిపూరితులై ఆయన విమలాన కళ్యాణానంద భారతి గారు రాసిన అనేక పుస్తకాలు ఆయన శిష్యులు రాసిన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రచురించారు. వారు మొదట ఆంధ్ర ఉపాధ్యాయ వతంసి, తర్వాత న్యాయవాద శిరోమణి. మనకు స్వాతంత్రం సిద్ధించడానికి ముందు భారతదేశం తురుష్కుల దండయాత్రలతో, వాళ్ళ పాలనతో, తర్వాత ఆంగ్లేయ పాలనతో సుమారు 450 సంవత్సరాలు సుదీర్ఘ కాలం సనాతన ధర్మమైన వైదిక మతం జనుల అనాసక్తి నిర్లిప్తత ఏర్పడి వారిదే కాక మనకు కూడా కొంతమంది సంస్కర్తల పేరు మీద ఆంగ్ల మానస పుత్రులు పుట్టుకువచ్చి వైదిక ధర్మానికి చేసే మహాపచారం తురుష్కుల కంట ఆంగ్లేయుల కంటే అధికం. అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రావని మళ్ళా స్వధర్మ ఆచరణాసక్తి సనాతన సంప్రదాయాభిమానం కలగటానికి యుగ పురుషులు అవతరణ ఆవశ్యకమని ఇందాక చెప్పిన పుస్తకం ఒకటి. ఆధునిక ప్రపంచ నిర్మాతలు వారి జీవితాలలో చీకటి వెలుగు, దాదాపు 500 పేజీల. రెండవది గీర్వాణ కవుల కవిత గీర్వాణ 300 3వ భాగం, అది కూడా సుమారు 400 పేజీ.
ఆయన ఉదయం సాయంకాలం నిత్య శ్రీచక్రార్చన, రాత్రిపూట ఎక్కువగా ఆయనతో కలిసి భోజనం చేసేవారు. ఎప్పుడైనా ఎక్కువ ఆలస్యమైతే ఆయన పూజ టూకీగా అంటే పంచపూజ చేసి మా కోసం త్వరగా భోజనానికి వచ్చి ఆయన వృత్తి నేత న్యాయవాది, పార్టీలు వస్తూ ఉండేవాడు. క్రిమినల్ కేసుల్లో ఒక్కొక్కసారి వేరే లాయర్లతో వారి ఇంట్లోనే రిహార్సల్ చేస్తున్నప్పుడు మేము కూడా వినేవాడు. ఆయనకు నరసింహారావు అనే గుమాస్తా ఉండి చాలా వినయంగా విధేయంగా ఉండి నిత్య సంధ్యావందనం వగేరా ముందుగానే చేసిన పూజ మాత్రం కోర్టు టైంకు ముందు చేసి హడావిడిగా భోంచేసి వెళ్ళేవాడు. తెల్ల చొక్కా, తెల్ల ధోవతి, నల్ల కోటు, తెల్ల టోప్ ఇవి అప్పటి ప్లేడర్ల దుస్తు. అసలే స్వరదృష్టి ఈ లాయర్ డ్రెస్సులో ఇంకా బాగా ఉండేవి. కోర్టు నుంచి ఇంటికి రాగానే ఆయన రచనా వ్యాసంగం కానీ చదవటం కానీ లేకపోతే వృత్తిపరమైన పని మీద కానీ ఉండేవి. ఆయన శృంగేరి విరూపాక్ష శ్రీపైఠాధిపతి వతులవ శ్రీపాదుకాంత దీక్ష తీసుకొని ఎన్నో విశేష చక్రార్చనలు చేసి శ్రీ స్వామివారు అనుగ్రహించారు. శ్రీచక్రం ఇంకా ఇప్పటికి మా పెద్దన్నయ్య హనుమత్ శాస్త్రి గారి వద్ద శ్రీపాదుకాంత దీక్ష తీసుకున్న తరువాత క్రిమినల్ ప్రాక్టీస్ మానేసి ఈ కారణం వల్ల వేరే ఎన్నో ఇతర కారణాల మొదట్లో బాగా ఉన్న ఆయన ప్లీడర్ ప్రాక్టీస్ క్రమంగా తగ్గిపోయి ఆయన చిన్నతనం నుండి శ్రీమంతుడు. మద్రాసులో బిఎల్ అయ్యాక రేపల్లెలో భీమిలీలో అప్పుడే మున్సిపల్ కోర్టు ప్రారంభం చేసిన రోజు ఎక్కడ బాగుంటుందని ఆలోచి చివరికి సొంత జిల్లా రేపల్లెలో స్థిరపడేందుకు నిశ్చయించుకొని రేపల్లెలో న్యాయవాదిగా ప్రాక్టీస్. మా నాన్నగారి ప్రాణ స్నేహితులు ఇద్దరు, మా కుటుంబ డాక్టర్ కోకా శంకర్రావు, ఆయన తోటి న్యాయవాది గోగినేని రామనాథం గారి మా ఇల్లు వెనకాగా ఉంటాయి. నాన్నగారు ప్రాక్టీస్ పెట్టిన కొత్తలు బాగా సంపాదించారు. రైలుపేటలో రేపల్లెలో మా బాబాయ్ అంటే మా పెదమామ్మ గారు అబ్బాయి ఉండేవాడు, రాయప్రోడు శివరామ దీక్షితులు గారు. వాళ్ళకి మంచి భూవసతి, తర్వాత మంచి డాబా ఇల్లు ఉండేది. ఆయనకు డబ్బు ఏం చేసుకోవాలో తెలిసేది. అయితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత డిప్రెషన్ వచ్చి దేశంలో ఆర్థిక మాంద్యం ఆర్థికంగా నాన్న బాగా దెబ్బ. దానికి తోడు 8 మంది సంతానం, 9 కూతుళ్ళు, 9 కొడుకు. అప్పటికి ఆడపిల్లలు స్కూళ్లకు పంపడం శిష్టాచారంగా ఉండేది కాదు. కానీ మా చెల్లెలు సర్వమంగళం హై స్కూల్ వరకు పంపి తర్వాత గుంటూరులో MA తెలుగు చేయించారు. మగపిల్లలందరికీ ఉన్నత విద్యను వారి వారి అభిరుచులకు తగ్గినట్టు చెప్పించి మాకు రేపల్లె తాలూకా కూచినపూడి గ్రామంలో కొంత పొలము. మా చివరి చెల్లెలు సర్వమంగళ పెళ్లి వరకు కూడా పొలం బాగా తగ్గినా ఉండేది. జనవరి మాసంలో ఎడ్ల బండి మీద రైతులు వడ్లు తెచ్చి ఇచ్చేవారు. మొదట్లో ఎక్కువగా వడ్లు వచ్చి రాను తగ్గిపోయాయి. కారణం మాకు తెలిసేది కాదు. మాకున్న పొలం ఎప్పుడూ నాన్నగారు మాకు చూపల, ఇంత ఉన్నదని ఎవరు చెప్ప, మాకు అడగాలని అనిపించదు. ఆ విషయాలు మాకు అవసరమని అనుకునేవాడే. ఆయనకు అందరికీ చదువు చెప్పేవాడు. నేను ఒక్కడిని మాత్రమే ఆయన దగ్గర బహు తక్కువ చదువుకున్నాను. ఆయన మాకు చిన్నప్పుడు కథలు చెప్పేవాడు. హైదరాబాదు వచ్చిన రేపల్లె సెలవులకు వెళ్ళిన మనుషులకు మనుమరాలు కూడా కథలు చెప్పి ఆయన వ్రాసిన వాఘీర ఇది మనం లైవ్ చేశాం. కర్పూర ద్వీపయాత్ర నవలు ఆయన డిక్టేట్ చెప్తూ ఉంటే మేము 3 పిల్లలం రాసేవారు. తర్వాత ఆయన పేరు చేసుకుని అప్పుడప్పుడు మాకు తెలియకపోతే ఆయన్నే అడిగేవారు. ఆయన ఓపికగా చెప్పేవారు. ఒక్కసారి ఆయనకే నచ్చకపోతే మా అభిప్రాయం అడిగేది. ఒకసారి కోగంటి సీతారామాచార్యుల గారు నాన్నగారి కర్పూర ద్వీప యాత్ర రాయాలని ఎందుకు కోరిక కలిగింది. ఆ పల్లెటూరులోనే ఉంటారు. బహుశా మేము కూడా ఆయన పిలిచి సన్మానం చేసినట్టు గుర్తు. ఏలూరు రేపల్లె అని అడిగితే వారి అమ్మ స్వప్నంలో కనబడి కర్పూర ద్వీప యాత్ర రాయమన్నదని చెప్పి
ఇక మీద ఏం రాసిన అమ్మవారి దయగానే భావిస్తానండి. ఈ కాలంలో కథ తీసుకుంటే ఆ కాలం వ్యక్తులు ఆయనకు పరిచితులైన ఆ ప్రదేశాల్లో ఆయన చాలా కాలం నివసించినట్టు అనిపిస్తుంది అని చెప్పి ఆయన నవలను రాసేటప్పుడు ఎంత ఆలోచన చేసేవారు, ఎంత పరిశోధన చేసేవారు, చూసేవారు. ఒక్కొక్క నవల ఒక్కొక్క మహాకావ్యంలా రాసేవారు. ఆయనకు తన పూర్వజన్మలో ఒక మహాసైన్యాధ్యక్షుడనే నమ్మకం. తన నవలలు యుద్ధ వ్యూహాలు ఆ అనుభవంతోనే మంచి బిగుగా వచ్చాయని చెప్పేవారు. ఆయన మొదట్లో ఎంతో రాబడి, ఏం చెయ్యాలో తెలిసేదిగా. నేను పిల్లల చదువు వచ్చేటప్పటికి లేమిని అనుభవించి, ముఖ్యంగా వ్యాపార పైన మన ప్రవృత్తి లేకపోవటం వల్ల 100 రూపాయలు వస్తాయి, కనీసం కొంతైనా ఆదా చేసి బ్యాంకులో వెయ్యాలని చెప్పేవారు. హైదరాబాదులో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కూడా మా చేత స్వయంగా ప్రారంభింపచేశారు. నాకు ఒక సంఘటన బాగా జ్ఞాపకం. ఒక దీపావళి పండుగ జరిగింది. ఆ కాలంలో ఆటం బాంబులు మంచి శబ్దాన్నిచ్చి మట్టిలో పాతిపెట్టి కాల్చేవారు. ఆయన ఒకసారి ఆటం బాంబు కాలుస్తుంటే సరిగ్గా అంటుకోలేదు, వంగి చూడబోది అది పేలి మట్టంతా ఆయన మొహాన పడి కళ్ళు పోయాయని అనుకుని. అయితే అమ్మవారి దయవల ఏం కాల. అప్పటి నుంచి మా ఇంట్లో ఎక్కువ ధ్వని వచ్చే బాంబులను కాల్చనిచ్చేవారు. మా అమ్మ నేతివర్ధనమ్మ, ఆవిడ గుంటూరులో ఉండేది. మా అమ్మమ్మ మా ఇంటికి అప్పుడప్పుడు వచ్చే. ఆవిడ వచ్చినప్పుడల్లా మా అమ్మకు విశ్రాంతి, ఆవిడే వంట. ఆవిడ చాలా రుచిగా చేసేది, కానీ అన్నం మాత్రం బిరుసు. అది మా నాన్నకి నచ్చేదిగా. ఆయనకు మెత్తగా ఉండాలి. ఆయన కోప్పడేవాడు. ఆయన 2వ కోడలు నాగేశ్వరి, శుచి 3వ కోడలు నా భార్య అన్నపూర్ణను రుచి అని పిలిచేవారు. మా ఇంటికి సాహితీ సమితి సభాపతి నల్లాబొజ్జల శివశంకర స్వామి వస్తుండేవాడు. ఆయన మాకు పెదనాన్న వరుస. మా నాన్నగారు ఆయన ఎప్పుడు సాహిత్యం గురించి, కవిల గురించి మాట్లాడుకునేవాడు. మా నాన్నగారు ఆయన శంకరం అని కానీ శాస్త్రి అని కానీ పిలిచి, ఆయన నాన్నగారిని నరసింహం అని పిలిచారు. ఇద్దరు సంస్కృతం ఒక కావ్యం రాయాలని అనుకునేవారు. ఇంకా ఎంతోమంది సాహితీ సమితి సభ్యులు వస్తూ ఉండేవారు. వాళ్ళ మాటలు వినడమే మాకు ఒక ఎడ్యుకేషన్. సాహితీ సమితి సభ్యుల్లో గట్టి లక్ష్మీ నరసింహశాస్త్రి, తర్వాత సంజసించి శ్రీ నృసింహానంద భారతి మహాస్వామిగా శ్రీ విరూపాక్ష పీఠాన్ని 44వ పీఠాధిపతిగా అభిషిక్తులై వారు పూర్ణ దీక్షను అనుగ్రహించారు. నాకు అంటే నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఇందాక చెప్పాగా, నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మా వెనకాల ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకున్నారు. రథసప్తమి 13 సంవత్సరాల తేడాలు, పేర్లు కూడా ఒకటి. ఇద్దరికి కోపం ఎక్కువ. కానీ నాకు తెలిసిన మా నాన్నగారి కోపం చూసి 1-2 సార్లు. కానీ భగవద్ఘటన మా నాన్నగారు పాదమ్మ పదించి మది మార్గశిర బహుళ నవమి. మా గురువు గారు కూడా మార్గశీర్ష బహుళ నవమి నాడే 20 సంవత్సరాల తేడా బ్రహ్మీభూతులై నోరికి పూర్తి తరయం ఆదికవి నన్నయ్య, అతని సహాధ్యాయి నారాయణ భట్, కథానాయకుడు నారాయణ భట్ అనే దాన్ని కూడా మనం లైవ్ చేసాం. తిక్కన కాలంలో కాకతీయ సామ్రాజ్య వైభవం పరిస్థితులు చిత్రించే నవల రుద్రమది. ఎర్రాప్రగడ కాలంలో రెడ్డి సామ్రాజ్య వైభవం, రెడ్డి రాజులు ఎలా ధర్మరక్షణకు పాటుపడ్డారు చిత్రించిన నవల మల్లారెడ్డి. ఎల్లాప్రగడ స్నేహితుడే మల్లారెడ్డి. అలాగే శ్రీనాథ కవి సార్వభౌముడి కాలంలో చిత్రించిన నవల కవి సార్వభౌముడు. పోతన పేరుడు కవిద్వయం, మహాకవి ధూర్జటి పేరున ధూర్జటి, అజంతా గుహలపై వాఘీరా నవల. ఇలా ఎన్నో నవలలు రాసి వారి ప్రతి నవల ఒక మహాకావ్యం, కల్పవృక్షం. ఆకాశవాణి కోసం ఎన్నో శ్రవ్య నాటకాలు రాసి సంస్కృతంలో శ్రీదేవి భాగవతం 1, 2, 3 స్కంధాలు ఆంధ్రీకరించి
వారి గురువర్యులైన శ్రీ కళ్యాణ భగవత్పాదుల కంటితో. ఆ సమయంలో శ్రీపాదులు విశ్వసభ చేసి నోరి వారి శ్రీమండల సువర్ణ పట్టంకటి వారి సామ్రాజ్యమంత్రాలతో అభిషేకించి పండిత పరిషన్ మధ్యంలో కవి సమ్రాట్ అనే బిరుదతో అనుగ్రహించారు. శ్రీ పీఠాధిపతులైన బిరుదానాము ఈ విధంగా సామ్రాజ్య పట్టాభిషేక పురస్సరంగా ఇంతవరకు వేరెవ్వరికీ జరిగి ఉండాలి. వారు ఎన్నో ఖండ కావ్యాలు రాసి అవన్నీ నోరి కవితలనే పేరు వారి జత జయంతి సందర్భంగా నోరి నరసింహ శాస్త్రి చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రచురించి, అలాగే వారు రచించిన రమ్యమైన గద్య పద్య గేయ నాటికల కొన్నిటి నోరి గద్య పద్య గేయ నాటికల సంపుటిగా ఒకటిగా నోరి వారు భారతిలో చేసిన సమీక్షలు సేకరించి నోరి సమీక్షలుగా వారు వ్రాసిన ఎన్నో కథల్లో లభ్యమైన 16 కథలు నోరి కథా సంహితగా ట్రస్ట్ వారు ప్రచురించి, అలాగే వారు రచించిన గ్రంథాల మీద సమీక్షా వ్యాసాలు సద్విమర్శకులతో రాయి 1వ సంపుటంగా ట్రస్ట్ ప్రచురించి గ్రంథ సమీక్షలో కొత్త వరవడిని నోరి వారు సృష్టించారు. అద్భుత వాస్తవికత మ్యాజికల్ రియలిజం తెలుగు కథా రచనలు ప్రవేశపెట్టి ఆద్యుడయింది నోరువారు. అంటే విమర్శకులకు అంగీకరిస్తారు. వారు వ్రాసినన్ని వ్యాసాలు వివిధ విషయాల మీద ఎవ్వరూ వ్రాయల. ఇది ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు ఆయన రచనా వ్యాసం ఎలా ఉండేదంటే, నారాయణ భట్టు రచించేట ప్రతిరోజు కోర్టు నుంచి రాగానే ఆయన తోటి న్యాయవాదు గోగినేని రామనాథం, నేతి వెంకటరమణ, అలాగే వేమూరి వెంకటేశ్వర్లకు వినిపించారు. వాడు బాగా పెద్ద అయ్యాక ఆయన మా చేత వ్రాయించేవారు. ముఖ్యంగా కర్పూర ద్వీపయాత్, వాఘీర గ్రంథాలు మేము ముగ్గురం ఆయన డిక్టేట్ చేస్తే రాసేవారు. 3 వేరు ప్రతులుగా ఉండేది. ఆయన చాలా నిశితంగా చరిత్ర పరిశోధన చేసి చారిత్రక నవలు రాశారు. ఏ గ్రంథం కూడా పరిశోధన చేయకుండా రాయల. అందుకనే ఆయన చారిత్రక నవలు ఏదీ కూడా కనీసం 5 సంవత్సరాలకు తక్కువ పట్ట. కొంతకాలం ఆయన చదవటం అలవాటుగా పెట్టుకొని, అంటే సుమారు రోజు 100 పేజీలైన ఇంగ్లీష్ సాహిత్యం చదివి, అలాగే కొన్ని రోజులు తెలుగు సాహిత్యం సమకాలీన రచనలు అధ్యయనం చేసి కొన్నేళ్ళు దినచర్య డైరీ రాసి దాదాపు ప్రతిరోజు పండితులు వచ్చేవారు. సాహిత్య గోష్ఠులుండేవి. ఒకటి సీతారామాచార్యులు, తర్వాత ఈయన సాహితీ సమితికి కార్యదర్శి గిద్దలూరు చెంచు బసవరాజు, మంగళగిరి ప్రమీలాదేవి, గంధం యాజ్ఞవల్క్య శర్మ, నేది శ్రీరామచంద్రమూర్తి, గంధం యాజ్ఞవల్క్య శర్మ గారి 2 కథా సంపుటాలు మనం లైవ్ చేశాం. వారి అన్నగారు గంధం వెంకటస్వామి శర్మ గారి పుస్తకాలు కూడా మనం కథగా లైవ్ చేశాం. నోరి వారి గ్రంథ రచన ఒక ఎత్తు, వారు స్థాపించిన సాహితీ సమితి ఇంకొక ఎత్తు. వారు సాహితీ సమితి సర్లాపజ్జల శివశంకర స్వామితో కలిసి స్థాపించి ఆంధ్ర సేవ సాహితీ చేసిన సేవలు అప్పుడు ఆ రోజుల్లో పేరెన్నిక గన్న కవి పండిత్ సాహితీ సమితి సభ్యులు విశ్వనాథ, దేవులపల్లి, నందూరి, అడవి మొదలైన సాహితీ దిగ్గజాలు సాహితీ సమితి ముగ్గురు కవి సమ్రాట్టులను సృష్టి శృంగేరి విరూపాక్ష పీఠాధిపతి జగద్గురు శ్రీ నృసింహానంద భారతీ స్వామి వారి పూర్వాశ్రమం పేరు శ్రీ గట్టి లక్ష్మీ నరసింహ శాస్త్రిగా పూర్వాశ్రమంలో సాహితీ సమితి పత్రిక సాహితీ ఆ రోజుల్లో భౌతిక శాస్త్రంలో
మొట్టమొదటి విజయనం ప్రదర్శించి సాహితీ సమితి. ఆ విధంగా చెప్పాలంటే 20వ శతాబ్దం పూర్వార్ధ భాగం ఇద్దరు యుగ పురుషులు, వారి నోరి తల్లావత్. వారు స్థాపించిన సాహితీ సమితే లేకపోతే ఆధునిక సాహిత్యం శూన్యం. వారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులుగా, కార్యవర్గ సభ్యులుగా, ఉపాధ్యక్షులుగా ఉన్నారు. విశిష్ట సభ్యుడిగా గౌరవింపవు. నాన్నగారు చాలా సరదా. కొందరు మా నాన్నగారికి కోపం అనేవారు. మాకైతే అలా ఎప్పుడు అంటే ఎప్పుడైనా గట్టిగా కోపడితే క్షణాలు ఉన్నా మాతో సరదాగా ఉన్నవి. ఆయన ఆటలు బాగా ఆడేవారు. టెన్నిస్ బాగా ఆడేవారు. ఒకసారి ఆడుతున్నప్పుడు కుడి చేయి గూడి తొలగి అప్పటి నుంచి టెన్నిస్ మానేసి టేబుల్ టెన్నిస్ ఆడే చదరంగం ఆడేవారు. 50లో మా ఊరు రేపల్లె మొట్టమొదటిసారిగా క్రికెట్ ఆట ఆడటం మొదలుపెట్టారు. మా నాన్నగారు క్రికెట్ క్లబ్లో చేరారు. గూడు తొలగింది కాబట్టి ఆయన కింద నుండి బౌలింగ్ చేసేవారు. ఒకసారి గుంటూరులో ఒక టీం వచ్చి మా రేపల్లె టీములో 1951, 52 ప్రాంతంలో ఆడిన నాన్నగారు బ్యాట్ చేసి 38 పరుగులు నాట్అవుట్గా. అప్పుడప్పుడు మా ఊరి దగ్గర ఉప్పూడి కాలువ ఈతకు వెళ్ళేవారు. ఉప్పూడి రోడ్డు ఒకటి ఉంది, అక్కడే ఒక కవి మా నాన్నగారు చాలా అందగాడు, స్వరద్రూపి, భావి కవిత ఉద్యమాన్ని ప్రోత్సహించినవారు. ఆ రోజుల్లో గెరదాల జుట్టుతో పెద్దగా విరబోసుకున్నట్లు ఉండడం ఫ్యాషన్. నాన్నగారు కూడా అందమైన జుట్టు, గెరదాల జుట్టుతో ఉన్న మధ్య బాబురావు వేసిన ఆయన పెయింటింగ్ నా వద్ద ఇంకా. అయితే తరువాత అది తీసేశారు. కృష్ణశాస్త్రి లాంటి వాళ్ళు కొందరు దాన్ని మార్చుతారు. 1941, 42 ఆయన క్రాబుతో పాటు పిలకు, తర్వాత క్రాబు తీసి గుండు పిలకతో ఆయనకు సదరంగం అంటే సదరంగ పావులు బోర్డు ఒక బీరువాలు ఉండే. మా ఇంట్లో ఒక నియమం, ఎవరైనా ఏదైనా మా పెద్దక్కయ్యతో మిగిలిన వాళ్ళు ఏవీ ముట్టుకోకూడదు. సైకిల్ కూడా ఏ విషయమైనా వాళ్లతోనే మాట్లాడేవారు. ఆయన ఊళ్ళో లేన మేము సదరంగా నేర్చుకొని తర్వాత ఆయనతో ఆడేవారు. ఆయన చాలా ప్రోత్సహించాడు. సైకిల్ తొక్కడం కూడా ఆయనకు తెలియకుండా నేర్చుకుని మా కుటుంబం వైద్యుడు డాక్టర్ శంకర్రావు ఎంతో స్నేహం. ఎప్పుడూ మా వైద్యానికి ఆయన డబ్బులు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఆయన దగ్గరే మందులే రాసిచ్చారు. నాన్నగారు హాస్పిటల్ రేపల్లెలో బార్ అసోసియేషన్ హాల్లో లాయర్లందరూ ఒకరోజు నరసింహశాస్త్రి గారు సిగరెట్ కాల్చాలని పట్టు. నాన్నగారు అలాగే పక్కవారి దగ్గర సిగరెట్ అడ్డికి పెట్టి తీసుకొని సిగరెట్ చేతులు అండి అలాగే అది పూర్తిగా ఖాళీ ఏకధాటిగా మాట్లాడుతూ వారి కోరిక తీర్చారు అంటూ సిగరెట్ కాల్చారు. ఆయనకు 50 ఏళ్ల వయసు నుంచి అనుకుంటా ఉబ్బసం వ్యాధి. అది ఎప్పుడు ఆయన బాధ పెట్టి ఎన్నో మందులు వేసేవారు. ఆయనకు కొత్తదనం ఇష్టం, కొత్త ఫ్యాషన్ ఇష్టం. ఏ వస్తువైనా కొత్త మోడల్ బజార్లో కనబడే కొనేవారు. అలాగే ఆయన యువతరాన్ని ప్రోత్సహించేవారు, యువకులను ఆదరించేవారు. కవిత్వంలో కొత్తదనం ఉండాలనేవారు. ధర్మాచరణలు ఎన్నడూ వెనుకాడేవారు మగపిల్లలందరూ చిన్నప్పుడే ఉపనయనం చేసి సంధ్యావందనం అగ్ని కార్యం నేర్పారు. ఆయన దేవీ భాగవతంలో కృతి సమర్పణ సందర్భంలో చెప్పిన పద్యం జ్ఞాపకం చేసుకుంటే ఆయన వ్యక్తిత్వం ఇంకా అర్థం. కోరను దీనికై ధరం, కోరను అదృశ్యమైన గాని నే కోరను గౌరవాంకం, కోరను సత్పద జన్మభాగ్యములు, కోరను జన్మమోక్షం, కోరునదొక్కడే సుస్థిరంబులై శ్రీ రమణీయ పాద సరసీరొకములు విలసిల్లుటన్మది. సుమారు 40-50 ఏళ్ల క్రితం ఆంధ్రపత్రిక వారపత్రికలు జ్యోతిషం ఒక శాస్త్రమాని శీర్షిక కింద ఎన్నో వాదోపవాదాలు. అప్పుడు నేను నాన్నగారిని ఆ విషయం అడిగితే జ్యోతిషం యొక్క ఉపయోగం ఇది తెలుసుకోవడం కోసమే అన్న. అయితే అందరి పిల్లల జాతకాలు పుట్టగానే వేసి పుస్తకంలో వ్రాసించారు. నా దగ్గర మద్రాసులో ప్రముఖ నాడీ జ్యోతిష్ ఆయన మాలక దినం చెప్పి
మాతో ఆయన విషయం నవ్వుతూ చెప్పి నాకు బాగా గుర్తు. మాలకం రోజు గడవగానే మాకు మర్నాడు హైదరాబాదుకు ఉత్తర ఆ మాలక దిన శ్రీదేవి అనుగ్రహంతో ప్రశాంతంగా గడిచి తర్వాత ఆయన కొన్నేళ్లు జీవించి నేను పుట్టినప్పుడు గుంటూరు జిల్లాలో ప్రముఖ జ్యోతిషవేత్తలు నాకు 40 రోజులు మాత్రమే ఆయుర్దాయం అన్నారు. అప్పుడు మా గురువు గారు జగద్గురు కళ్యాణానంద భారతీ మహాస్వామి ఆదేశం ప్రకారం నా మీద 40 రోజుల వరకు ఒక్క పైసా ఖర్చు పెట్టాలి. ఆ శ్రీబాబా ఆ రోజుల్లో మా ఇంటికి రావటం తడసి మా అమ్మ నన్ను స్నానం చేయి రోజు ఆయన పాదాల మీద పడుకోబెట్టి జగద్గురువుల పాద స్పర్శ వల్ల నేను ఎన్నో బాలారిష్టాలు గడిచి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. ఆయన ఎంత భారతీయాభిమానము అంత ఆంధ్రాభిమానం. అయినా ఆయనకు పరమత సహనం బాగా బైబిల్ ఎన్నోసార్లు చదివారు. డాక్టర్ అజీజుల్లా ఆయన భార్య ఇద్దరు హోమియో వైద్యం చేసేవారు. మా ఇంటి దగ్గరే ఉండేవారు. ఆ దంపతులంటే ఆయనకు మహా ఇష్టం. నేను మా కుటుంబం డాక్టర్ శంకర్రావు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన చెప్పేవారు, మీ నాన్నగారి ఎంత ధనవంతుడని నేను ఎప్పుడవుతానా అని అనుకునేవారు. కానీ కాలం మారి మా నాన్నగారి ఆయన దగ్గర అప్పు తీసుకోవలసిన స్థితి వచ్చింది. అయితే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనోనిబ్బరం చెదరకుండా పిల్లలందరికీ కావలసినవన్నీ చేశారు. ఆడపిల్లలకు మంచి సంబంధాలు చూసి కూడా నేను నలుగురం మగ పిల్లలం హైదరాబాదులో ఉద్యోగం చేస్తాం. ఆయన అక్కడికి ఇచ్చేయమంటే వచ్చేవారు. ఎవరైనా సొంత ఇల్లు కట్టుకుంటే ఆలోచిస్తారు. ఆ రోజుల్లో ఆంధ్రాలో ఎవరైనా అద్దె ఇళ్లలో చనిపోతే శవాన్ని వెంటనే బయట ఉంచే వరకు ఇంటి వాళ్ళు ఊరుకునేవాళ్ళు. బహుశా ఈ విషయం గుర్తించుకొని ఆయన అలా అన్నారు. 1974 ఇక్కడ స్నేహపురిలో అదే నాచవరం దగ్గరలో మాచారం ఇల్లు కట్టు గృహప్రవేశం జూన్ 8 మా అమ్మ నాన్న వచ్చి వారు సరిగ్గా గ్రహణ శూలలో బయలుదేరి వచ్చి కొన్ని రోజులు నా దగ్గర ఉండి తర్వాత మా రెండో అన్నయ్య సదాశివ శాస్త్రి అక్కడ ఆయనకు పక్షవాతం తర్వాత మళ్ళీ పక్షవాతం వచ్చి ఈసారి మాట కూడా పోయి అన్నీ మంచమే. ఇంగ్లీష్ అక్షరాలు ఒక్క ప్యాడ్ మీద వ్రాసి ఆయన దగ్గరకు పెట్టి ఇంగ్లీష్ అక్షరాలు చూపిస్తే వాక్యాలు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మాతో మాట్లాడేవారు. అంటే కృష్ణశాస్త్రి గారు. అప్పుడు ఆ స్థితిలో కూడా నాకు 2 పద్యాలు అలా చెప్పారు. అవి నా దగ్గర ఎంతోమంది కవులు రచయితలు వచ్చి చూసేవారు. శివశంకర శాస్త్రి కూడా వచ్చి ఆయన మంచంలో ఉన్నప్పుడే అమ్మపోయి ఆయన ధైర్యం చెక్కుతారు. అంతకుముందే మా బావగారు ఇద్దరూ పోయారు. 1975 కార్తీక మా రెండో అన్నగారు జబ్బుతో పోయారు. ఎన్ని విషాదవారు ఆయన ఎలా తట్టుకున్నారో ఆలోచిస్తే ఆశ్చర్యం. ఆయన మనోనిబ్బరం మంచంలో ఉన్న ఆయన రోజు స్నానం చేసి విభూతి పెట్టుకొని నిత్యానుష్ఠాన్ని మనస్సులో అదేం చిత్రమో కానీ మా గృహప్రవేశం హైదరాబాదు వచ్చిన మా నాన్నగారు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. సుమారు 3.5 ఏళ్ళు పక్షవాతంతో మంచంలోనే ఆయనకు సేవ చేసే అదృష్టం నాకు నా భార్య అన్నపూర్ణ మూడో అక్కయ్య శివకామేశ్వరికి ఆయన చనిపోయే ముందు నన్ను పిలిచి కొద్దిసేపట్లో చనిపోతానని కింద పడుకోబెట్టమని చెప్పి నేను మొదట్లో వెళ్ళాను. ఆయన ప్రోద్బలం మీద కింద పడుకోబెట్టి ఆయనకి ఇష్టమైన డాక్టర్ అజీజుల్లా గారిని పిలిచి ఆయన చనిపోయే వరకు మందులు వేస్తూనే ఉన్నాడు. దానివల్ల మృత్యువు కొంత ఆగిందని. అలాగే మాతో ఆయన పద్ధతిలో చివరి 10 నిమిషాలు వరకు మాట్లాడుతూ తులసి తీర్థం నోట్లో పోయించుకొని నారాయణ స్మర చేస్తుండగా శ్రీదేవి సాయుధ్యం పొందు. ఆయన మృత్యు సమయం ఆయనకు తెలిసిన మహనీయుడు. అదే వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి గురించి ఆయన కుమార్తె పట్టిసం రాజ్యలక్ష్మి ఇందిరాదేవి వారు చెప్పిన విషయాలు తెలుసుకో.